ఉచ్చు పట్టిస్తున్న చైర్మన్ తిరుపతి దేవస్థానం చైర్మన్ వెంటనే తిరుపతి దేవస్థానం చైర్మన్ వెంటనే తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి వెంటనే తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి వెంటనే కరుణాకర్ రెడ్డి వెంటనే కరుణాకర్ రెడ్డి వెంటనే కరుణాకర్ రెడ్డి వెంటనే మేడం మేడం తిరుపతి దేశంలో చోటు చేసుకున్నటువంటి ఈ అరాచకాన్ని ఆపాలంటే తప్పకుండా మరి వెంటనే చైర్మన్ రాజీనామా చేయాలి, ఈఓని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అధర్మం పెరిగిపోతుంది. ఇక్కడ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చేటువంటి పట్టాలపైన మరి జగన్మోహన్ రెడ్డిని ముద్రించడం అనేది చాలా అధర్మమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ నాయకులు యాజమాన్యాన్ని వెంటనే రాజీనామా చేయాలని కూడా కోరుతున్నాం. కరుణాకర్ రెడ్డి టీటీడీని అపవిత్రం చేశారు. ఈరోజు టీటీడీ సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎలా పెడతారు? అసలు సిగ్గుందా కరుణాకర్ రెడ్డి చైర్మన్ కి? ఇంత దయనీయంగా ఈరోజు తిరుమల పవిత్రతను నాశనం చేసే విధంగా, తిరుమలను అపవిత్రం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఒకటా అండి? వెంకటేశ్వర స్వామి ఒకటా? జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఒకటా? ఈ రోజు తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థల్ని ఈ రోజు చైర్మన్ ఒక రాజకీయ క్షేత్రంగా గుడి కూడా కడతారా? తిరుమలలో గుడి కూడా కడతారా మీరు? టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నాశనం చేశారు. ఈ కరుణాకర్ రెడ్డి ఈరోజు మేము ఒకటి ఆడుతున్నాం, భక్తులుగా మేము ఒకటి ఆడుతున్నాం. అసలు కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసుకుని పోయి గర్భగుడిలో పెడతారా ఏంటి? వెంటనే ఆ ఫోటో తొలగించాలి. కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ గా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా మేము ఒప్పులేదు. తిరుమల పవిత్రతను నాశనం చేసే We want justice. 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 Karnataka Reddy. Down down. 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 Down down. Down down. తొలగించాలి టీటీడీపై ముఖ్యమంత్రి బొమ్మను తొలగించాలి టీటీడీలో టీటీడీ ముఖ్యమంత్రి బొమ్మను తొలగించాలి. టీటీడీ ఉద్యోగుల పట్టాల జగన్మోహన్ రెడ్డి బొమ్మన సిగో జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా?
క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా చేస్తున్న సీఎం, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మారుస్తున్న సీఎం, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మారుస్తున్న సీఎం, రాజీనామా చేయాలి టీటీడీ చైర్మన్ వెంటనే, రాజీనామా నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చిన టీటీడీ ఈవో రాజీనామా చేయాలి కర్ణాటక టీటీడీ చైర్మన్ వెంటనే. అవసరమా? టీటీడీ ఉద్యోగులు డబ్బు పెట్టుకునే ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా? ధార్మిక క్షేత్రాన్ని వైసీపీ ప్రచారానికి వాడుకుంటున్న సీఎం రాజీనామా చేయాలి టీటీడీ చైర్మన్ వెంటనే, రాజీనామా చేయాలి టీటీడీ చైర్మన్ వెంటనే. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన టీటీడీ చైర్మన్, హిందువుల మనోభావాలు దెబ్బతీసిన టీటీడీ చైర్మన్, ధార్మిక క్షేత్రాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సీఎం, భావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. టీటీడీ ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాల్లో ముఖ్యమంత్రి బొమ్మని ఏ విధంగా ముద్రిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ చైర్మన్ని, టీటీడీ ఈవోని ప్రశ్నిస్తోంది. వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. అలాగే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నటువంటి టీటీడీ ఈవోని వెంటనే తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఏమి తమాషా చేస్తారనుకుంటున్నారు మీరు? 7 కొండల్ని జగన్ కొండలుగా మార్చాలనుకుంటున్నారా? 7 కొండల్ని జగన్ కొండలుగా మార్చాలనుకుంటున్నారా? ఇది మంచిది కాదు. వెంటనే కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయాలి. దీని మీద ముఖ్యమంత్రి బొమ్మని తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవద్దని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ధార్మిక క్షేత్రాన్ని టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి. ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి ఇళ్ల పట్టాలు కొట్టుకుంటే ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు. మరియు ఎటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం గారి పట్టాలు ఇవ్వచ్చు కానీ తప్పులేదు. అయితే సాక్షాత్తు కింద చెక్ పోస్ట్లోనే ఏ విధమైనటువంటి పొలిటికల్ జెండాలు లేకుండా పైకి దర్శనానికి తీసుకెళ్తున్నారు. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పట్టాల మీద వేయడము ఇవన్నీ కూడా చాలా నిరసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నుంచి.